టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా కావడంతో దీని మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఒక్కసారిగా హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపించేలా స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే యాక్షన్ సీన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. పైగా హీరో వాడే ఆయుధాలను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయించారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగినట్టుగానే పవర్ఫుల్ గా కనిపించబోతున్నట్టు అర్థమైపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆకలిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి అంచనాలకే మాత్రం తగ్గకుండా ఉండేందుకు డైరెక్టర్ కొరటాల, యంగ్ టైగర్ కలిసి భారీగానే ప్లాన్లు వేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దేవర 2 భాగాలుగా తెరకెక్కుతోంది. దేవర పార్ట్ 1 విడుదల తేదీని ముందుగా ఏప్రిల్ 5 అని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో విలన్ రోల్లో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. ఆ కారణంతో ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 10కి వాయిదా వేశారు మేకర్స్. గత కొన్ని రోజులుగా దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అవుతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ మొదటగా అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో తెలీదు, ఓజీ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అందుకే దేవర సినిమా ఓజీ రిలీజ్ డేట్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది అనే న్యూస్ బయటకొచ్చింది. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. మొత్తానికి దేవర రిలీజ్ డేట్ పై క్లారిటీ అయితే రాలేదు. చూడాలి మరి దేవర సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ నుండి క్లారిటీ ఇస్తూ ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తే గానీ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.